కలకలం రేపుతోంది. ఓ 5గురు యువకులు ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అడవిలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. రేప్ చేస్తూ శాడిస్టులుగా మారారు. ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. అన్నా విడిచిపెట్టండి అని వేడుకుంటున్న ఆ అమ్మాయి వేదన ఆ మూర్ఖుల చెవికి ఎక్కలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ కూడా ఓ ఆడదన్న విషయాన్ని మరిచి మరో ఆడపిల్లకు అన్యాయం చేశారు. పశువుల్లా ఒకరి తర్వాత మరొకరు మానభంగం చేశారు. గ్యాంగ్ రేప్ను వీడియో తీస్తూ మురిసిపోయారు. చేసేది చెత్త పని అని తెలిసి కూడా నవ్వుతూ వీడియోకు ఫోజ్ ఇచ్చారు. సుమారు 6 నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతోంది. ఇలా సర్క్యులేట్ అవుతూ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ కు కూడా ఈ వీడియో చేరింది. ఎలాగైనా ఆ దుర్మార్గులు ఎవరు, ఎక్కడ, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ యూట్యూబ్ లో వీడియోను నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వెంటనే సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ వాహనంపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్జీఓ సంస్థను సునీత కృష్ణన్ నడిపిస్తున్నారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో ఎంక్వైరీ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, నిజంగా కూడా ఇది ఒక చర్చనీయాంశం అయింది. ఆడవారికి రక్షణ ఎక్కడ అనే క్వశ్చన్ మనల్ని మనం వేసుకునే పరిస్థితి అయింది. స్థానికంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజలు? తరంగిణి, మనం ఇప్పటివరకు కూడా ఎవరైతే సామాజిక కార్యకర్త ప్రజల హోం నిర్వాహకురాలు సునీత కృష్ణన్ మాటలోనే స్పష్టంగా విన్నాం. అయితే ఇటువంటి వీడియోలు వెబ్సైట్లో, సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్న ఇటువంటి వీడియోలకు సంబంధించి ఏవైనా వాస్తవాలతో కూడినటువంటి వీడియోలు ఉంటే ఖచ్చితంగా కూడా ఇవి కొద్దిసేపటి క్రితమే తనతో మాట్లాడినటువంటి సైబరాబాద్ జాయింట్ సిపి ఈ స్వాతి లక్రా కూడా ఈ వీడియోలు అందించాల్సిందిగా కూడా ఆమె మీడియా సాక్షి ఛానల్ సాక్షిగా అందరినీ కూడా అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అసభ్యకర వీడియోలు మనం సాధారణంగా చూస్తున్నాం. పోలీసులు కేవలం ఒక తీవ్రవాదులు టెర్రరిస్టుల పైన దృష్టి సారించారు. కానీ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని అరికట్టడంలో సామాజిక పరంగా కూడా పోలీసులు చాలా వెనుకంజ ఉన్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడికి వెస్ట్ జోన్ డీసీపీ, సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ కూడా ఇక్కడ ప్రజల హోంకి రావడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు అన్న దానిపైన కూడా ఆమె వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సామాజిక వెబ్సైట్లో అటు ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్, అనేక రకమైనటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అన్ని సామాజిక వెబ్సైట్లో కూడా ఇటువంటి పోస్టులు ఎవరైనా చూసినట్టయితే తక్షణమే దాన్ని పోలీసులకు అందించాల్సిందిగా కూడా ఆమె కోరారు. అయితే కొద్దిసేపటి క్రితం మనం ఇంకా దానికి సంబంధించి మనకు స్పష్టత రాలేదు. ఎవరైతే ఈ పోస్ట్ చేసినటువంటి అకౌంట్, ఈ సునీత కృష్ణకు సంబంధించిన అకౌంట్ కూడా కొంతమంది అందులో నుంచి ఆ పోస్ట్ని డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆమెకు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అనంతరం మనకు తెలుస్తుంది నిజంగా ఇవి ఆమె అకౌంట్ని హ్యాక్ చేసి ఆమె పోస్ట్ చేసినటువంటి వీడియోని డౌన్లోడ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అన్న దానిపైన కూడా ఆమె ఆరా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆమె ఏదైతే ఈ వీడియోని పైన ఒక ఉద్యమం లాగా దీనిపైన ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె వ్యక్తిగత వాహనం పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాళ్లపోలు దాడి చేత ప్రమాదవశాత్తు ఆ దాడి జరుగుతున్న సమయంలో సునీత కృష్ణన్ ఆ వాహనంలో ఆమె క్యాంపెయిన్లో అయినప్పటికీ కూడా ఆమె ఒకటే ఇటు కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర పోలీసులనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటుంది. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ పోలీసులు అందించడం జరిగింది. అదేవిధంగా దీనిపైన కూడా కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మేము అందజేస్తాం. దీనికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద ఎన్ని దాడులు జరిగినా కానీ, ఎవరు అడ్డుకున్నా కానీ క్యాంపెయిన్ నాటే ప్రసక్తే లేదని కూడా సునీత కృష్ణన్ సాక్షి మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తరంగిణి, తిరుమల, అయితే ఒక భయం అనేది లేదు. భయము ఏదన్నా తప్పు చేస్తే ఒక శిక్ష పడుతుంది, కఠినంగా వ్యవహరిస్తుంది అన్న చట్టం మనకుంది అన్న భయం ఒకటి లేదు అనేది కూడా సునీత కృష్ణన్ ఇందాక మనతో చెప్పడం జరిగింది. సో ఇందాక మీరు సౌత్ జోన్ డీజీపీతో కూడా మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరినైతే అదుపులోకి తీసుకుంటారో వారికి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా ఒక భయం ప్రజల్లో కలిగించడానికి ఎలాంటి అవకాశం ఉందని చెప్తున్నారు?
తరంగిణి మనం ఇప్పటివరకు కూడా సునీతా కృష్ణన్ మాటల్లో స్పష్టంగా విన్నాం. పోలీసులు ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి షీ టీమ్స్ అటు సైబరాబాద్ కమిషనరేట్లో కావచ్చు, ఇటు హైదరాబాద్ కమిషనరేట్, 2 జంట కమిషనరేట్లో కూడా షీ టీమ్స్ వల్ల పట్టుబడినటువంటి యువకులను, అదేవిధంగా కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేవలం పోలీసులు నామమాత్రంగా కౌన్సిల్ నిర్వహించి వదిలిపెట్టడం జరుగుతుంది. అలా కాకుండా మహిళలపై దాడులకు, అదేవిధంగా అసభ్యకర ప్రవర్తన, అరాచకాలు ఎటువంటి వాటికి పాల్పడే వాటిపైన కఠినంగా కూడా శిక్షించాలని కూడా ఆమె పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఏదేమంటే కేవలం ఇది కొంతమంది ఆమెతో మాట్లాడుతూ ఇది 6 నెలల కింద పోస్ట్ చేసినట్టు వీడియో అనమాట. ఆమె ఈ ప్రస్తావన తీసుకొస్తూ 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మహిళనే. ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు దానిపైన స్పందించాల్సిన బాధ్యత కేవలం ఒక సునీతా కృష్ణన్ పైన కాదు, ఒక ప్రజల హోం పైన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుల పైన, సమాజంలో మానవత్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన బాధ్యతగా ఉంటుందని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తరంగిణి. థ్యాంక్ యూ తిరుమల్.